హాయ్ హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను మీ దేవిక కల్లూర్. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. అలాగే మరీ మనం ఫ్రై లాగా కాకుండా, అలాగని మరీ వాటర్ లాగా కాకుండా ఇగురులాగా బాగా చేస్తానండి. మీకు ఎవరికైనా ఈజీ ప్రాసెస్లో అనేది ఉంటుంది మన వంటలు ఏవైనా సరే. అలాగే మంచి టేస్టీ అనేది కూడా ఉంటుంది అనమాట. ఒకసారి వీడియో అనేది చూసి ట్రై చేయండి. అలాగే నేను పెట్టిన వంటల వీడియోస్ అన్నీ కూడా ట్రై చేయండి. నాకు ఫోన్ అనేది మా బాబు దగ్గర ఉండడం వల్ల నేను వీడియోలు అనేది తీసుకోలేకపోతున్నాను, అలాగే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను అనమాట. సో అందుకనే లేట్ అవుతుందండి. ఇంకా చూస్తున్నారు కదా ఆనియన్స్. నేనైతే ఇది 300 గ్రామ్స్ అనేవి ఉంటాయండి. పావు కేజీకి ఎక్కువనే ఉంటాయన్నమాట. 300 గ్రామ్స్కి నేను ఇంత సైజు ఉల్లిగడ్డ అనేది తీసుకున్నాను. ఒక 75 గ్రామ్స్ అలా ఉంటుంది ఆనియన్ అనేది. అలాగే పచ్చిమిర్చి అనేది ఒక 7-8 తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా నేను కారం అనేది వేయట్లేదు, పచ్చిమిర్చి దాంతోనే చేస్తున్నాను అనమాట. అలాగే టమాటాలు 2, ఇంత సైజువి 2 అనమాట. అలాగే మనకి కామన్గా తాలింపు గింజలు, అలాగే కొంచెం తాలింపు గింజలు ప్లస్ ఒక 2-3 ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు అనేది ప్రతి కర్రీలో నేను వేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. సో ఎల్లిపాయలు, అలాగే కొంచెం పసుపు, సాల్ట్ అనేది రుచికి తగినంత అనమాట. ఇంత అంత అనేది క్వాంటిటీ అనేది ఏం లేదండి. మీరు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీరు ఎంత తింటారు అనుకుంటే అంత సాల్ట్ అనేది వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేయట్లేదండి. కొత్తిమీర అనేది వేసేసి చేసేసుకుందాం అనమాట. అలాగే ఆయిల్ అనేది కూడా ఎక్కువ అనేది వేయకుండా కొంత తక్కువలో వేసుకొని మంచి టేస్టీగా అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం, ఓకేనా. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం అనేది చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మంచి మంచి వంటలు, అలాగే బ్యాచిలర్స్కి కానీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఈజీగా తొందరగా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్లో ఫాస్ట్గా అనేది చెప్పేస్తూ ఉంటాను. ఎలా చేస్తే తొందరగా అనేది అవుతుంది కర్రీ అనేది కూడా చెప్తూ ఉంటాను, ఓకేనా. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అండి, ఓకేనా. బాండీ అనేది పెట్టేసుకున్నాం కదా. దీంట్లో మనము వాటర్ అనేది లేకుండా మొత్తం ఇనికిపోయిన తర్వాత దీంట్లో మనము ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఆయిల్ అనేది వేసేసుకున్నాం కదా. నేను చాలా తక్కువ అనేది వేసానండి, ఎందుకంటే కర్రీకి అనేది అంత అయితే సరిపోతుంది కాబట్టి కొంచెం అనేది వేసేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఏం వేసుకోవాలి అనేది చెప్తాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. మనం ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం అలా అయిన తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకుందాం. తాలింపు గింజలు అంటే జీలకర్ర ఒకటే ఉందండి, ఆవాలు అనేది దొరకట్లేదు, కలిసి పెట్టలేదు అన్నమాట. తాలింపు గింజలు అనేది నిండుకున్నాయి. సో ఇది వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేసుకున్నాం కదా. సో కలిపేసుకొని ఇది తొందరగా మగ్గడం కోసం చిటికెడంతా కొంచెం అంతా సాల్ట్ అనేది వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి, కానీ ఈరోజు అయిపోయిందనమాట. సో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకి ఆనియన్స్ అనేది ఇంకా ఇలా మగ్గితే చాలండి. దొండకాయ ముక్కలు కూడా మగ్గాలి కాబట్టి వాటితో పాటుకి ఇవి కూడా మగ్గుతూ ఉంటాయి కాబట్టి దొండకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. దొండకాయ ముక్కలు అనేది చూస్తున్నారు కదా. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అనేది మూత అనేది పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత అనేది తీసేసుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకటేసారి సాల్ట్ అనేది వేయకూడదండి, ఎందుకంటే మనకి ముక్కలకు అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా అనేది వేసేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసి మూత అనేది పెట్టేసుకొని
మగ్గిస్తుంది. మనకి సాల్ట్ అనేది వేయడం వల్ల ముక్క అనేది తొందరగా మగ్గుతుంది కదా, అందుకని సాల్ట్ అనేది వేసేస్తున్నాం. మూత అనేది పెట్టేసుకుందామండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది, హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అనేది వీటిని మగ్గించుకోవాలి. అప్పుడే మంచిగా మగ్గుతాయి అన్నమాట. మూత అనేది తీసాం కదా, సో చూడండి మగ్గుతూ ఉందండి. ఇంకా కొంచెం మగ్గాలి. మ్యాక్సిమం ముక్కలలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ఏమి వేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను. మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత అనేది తీసుకొని ఒకసారి చూసేసుకుందాం కర్రీ అనేది ఎంతవరకు మగ్గింది. సూపర్గా మగ్గిందండి. బాగా మగ్గింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అనేది వేసేసుకుందాం. పసుపు అనేది కొన్ని కర్రీస్కి తాలింపులో వేసుకోవచ్చు. కొన్ని కర్రీస్కి ఏంటంటే మనము మగ్గినాక ముక్కలు అనేది వేసేసుకుంటూ ఏంటంటే అడుగంటకుంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత అనేది పెట్టేసుకుందాం. మనకి కూర అనేది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపు అనేది వేసేసుకుందాం. దొండకాయ అనేది తొందరగా మగ్గదు కాబట్టి మనకి ముందుగానే మనం పసుపు అనేది తాలింపులో వేసేసుకుంటే మొక్క అనేది మగ్గక ముందే అడుగు అనేది అంటుతుంది కాబట్టి మనము ఇలా మగ్గిన తర్వాత వేసేసుకుందాం. పసుపు అనేది 1/2 టీ స్పూన్ అనేది వేసానండి. ఇంకా అంత వేస్తే సరిపోతుంది. ఇలా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో మనం టమాటాలు అనేది వేసేసుకోవాలి. 2 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు టమాటా కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దామండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మూత అనేది పెట్టేసుకుందాం. మూత అనేది తీసాం కదండి. ఇప్పుడు చూడండి ఇంకా 5 మినిట్స్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, సిమ్లో అనేది ఒక 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్ అనేది పెట్టేస్తే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ అనేది ఉడికించుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా టేస్ట్ చేద్దామండి. సాల్ట్ అనేది కొంచెం పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇంత వేసేసుకొని
ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మూత అనేది పెట్టేసుకుందాం. సిమ్లో అనేది పెట్టేసుకున్నాం కదా, మూత అనేది పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. ఇలా మనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంది అంటే మనకి కర్రీ అనేది కంప్లీట్గా ఇంకా ఉడికిపోయినట్టే. చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకి కర్రీ అనేది ఇంకా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడండి టమాటా ముక్కలు కానీ దొండకాయ ముక్కలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇంతే అండి. ఎంత ఈజీగా అనేది ఉందో చూడండి. మనకి చూడడానికి కూడా ఎంత బాగా అనేది కనిపిస్తుందో, చాలా బాగా అనేది కనిపిస్తుంది. చూసేసేయండి, ఓకేనా. ఇంకా మనము మూత అనేది పెట్టేసుకొని ఒక 2 మినిట్స్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత ఒక 2 నిమిషాల వరకు కూడా మూత అనేది తీయకోకుండా ఉంటే మంచిగా కర్రీ అనేది ఉమ్మగిలిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసేసి చూసేద్దామండి ఎలా ఉందనేది. చూడండి ఎంత చక్కగా అనేది ఉమ్మగిలిపోయిందో కర్రీ అనేది. ఏ కర్రీ అయినా సరేనండి 2 నుంచి 5 నిమిషాల వరకు మనం వండిన తర్వాత స్టవ్ అనేది ఆపేసిన తర్వాత మనము దాన్ని అలాగే వదిలేసేయాలి, మూత అనేది తీయకుండా. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఏంటంటే మంచిగా అనేది కర్రీ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మనము రైస్ అనేది పెట్టేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు మనం కర్రీ అనేది వేసేసుకుందాం. నేనైతే రైస్ కంటే కూడా కర్రీ అనేది ఎక్కువనే తింటానండి. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూస్తున్నారు కదండి, ఫైనల్గా కర్రీ అలాగే రైస్ అన్నమాట. రైస్ అనేది మా ఇంటి బియ్యం అండి, చాలా బాగుంటుంది రైస్ అనేది. సాంబా మసూరి అన్నమాట. కర్రీ ఇలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూస్తున్నారు కదండి, కర్రీ అనేది చాలా బాగా అనేది వచ్చిందనమాట. అన్నం వేడిగా ఉంది, అలాగే కర్రీ అనేది కూడా వేడిగానే ఉండింది. ఇలా ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను నేను. అలాగే మీరు లంచ్లో ఏం తిన్నారనేది నాకు కామెంట్ చేయండి. చాలా బాగుందండి కర్రీ అనేది. నేను చెప్పడం అనేది కాదు కానీ సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి దొండకాయ అనేది ఇలా అనేది ఉడికితే చాలండి, ఎక్కువగా మరీ ఫ్రై అవ్వాలనేది ఏం లేదు. ఎందుకంటే మనం ఇలా వండుకొని తింటే ఇంకా అది ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది అన్నమాట. మనకి దొండకాయ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది అనేది తినడం కాకుండా కొంచెం ఇలా కరుకు అంటూ ఉంటేనే, అలానే బాగా పచ్చిగా అనేది మనకి పచ్చి అనేది ఫ్లేవర్ అనేది తెలియదండి, ఉడికిపోయిద్ది. కాకపోతే మరీ ఎక్కువ సాఫ్ట్ అనేది కాదనమాట. అలా మనం తింటూ ఉంటే తెలుస్తుంది కదా, మొత్తం కంప్లీట్గా ఉడికిపోయింది. నాకైతే వెజ్ కర్రీస్ అన్నీ కూడా ఇష్టం అండి. ఇది ఇష్టము అది ఇష్టం ఉండదు, ఇవి తినను, ఈ కాయలు తినను ఆ కాయలు తినను అనేది ఏం లేదు. అన్నీ కూరగాయలు అనేది తింటాను అనమాట, నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు.
అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం తిన్నానంటే చపాతీ తిన్నానండి టీలో ముంచుకొని. చాలా 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 బాగుందండి కర్రీ అనేది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.